హలో అండి, రైతులందరికీ నమస్కారం. ఈ వీడియోలోని గ్రోమర్ కంపెనీలో వన్ ఆఫ్ ద ఫేమస్ మందైన ఫ్యాంటాక్ ప్లస్ అనే ఒక గ్రోత్ టానిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అన్ని పంటల్లో కూడా ఇటు పెరుగుదల దశ, మరోపక్క పూత, కాత, పిందె పడే దశలో 1-2 సార్లు ఖచ్చితంగా స్ప్రే చేసుకోదగ్గ మంచి మందుల్లో ఇదొకటండి. అయితే ఈ ఫ్యాంటాక్ ప్లస్ ఎందుకు స్ప్రే చేసుకోవాలి, ఇందులో ఏముంటాయి? మొక్కలకి అన్ని దశల్లో అవసరమైన అమినో యాసిడ్స్, వాటితో పాటు వైటమిన్స్, ప్రోటీన్స్, వీటి కలయికతో తయారు చేయబడిన గ్రోత్ టానిక్కే ఫ్యాంటాక్ ప్లస్. ఈ ఫ్యాంటాక్ ప్లస్ అండి వెజిటేటివ్ గ్రోత్, అదేవిధంగా రీప్రొడక్టివ్ గ్రోత్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే దీన్ని మొదటి దఫాగా పెరుగుదల దశలో స్ప్రే చేసుకుంటే మొక్క ఏపుగా పెరుగుతూ చుట్టూ కొమ్మలు వస్తాయండి. ప్రతి కొమ్మకు కూడా దగ్గరగా మంచి పూత అయితే పడుతుంది. పూతలు ఎక్కువగా రావడానికి ఈ ఫ్యాంటాక్ ప్లస్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత రెండోసారి పునరుత్పత్తి దశలో కనుక స్ప్రే చేసుకుంటే వచ్చిన పూతంతా కూడా కాయగా నిలబడడానికి ఈ మందు చాలా సహాయపడుతుందండి. పూతలు పిందెగా మారే ప్రాసెస్లో దీని పాత్ర కీలకమైనదండి. అలా ఏర్పడిన ప్రతి పిందె కూడా మంచి సైజ్ వచ్చి ప్రతి కాయ కూడా మెరుస్తూ షైనింగ్తో పాటు మంచి బరువు కూడా వస్తాయండి. మొక్కల్లో జరిగే అన్ని చర్యల్లో కల్లా ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ అత్యంత కీలకమైనది. అంటే మొక్క తన ఆహారమైన క్లోరోఫిల్ తయారు చేసుకునే దశలో దీని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. క్లోరోఫిల్ బాగా ఉత్పత్తి అయితే మొక్కలో జరగాల్సిన చర్యలన్నీ కూడా సాఫీగా జరుగుతాయి. పూత, పిందెల ఏర్పడి పూతంతా కాయగా ఏర్పడడానికి కూడా ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియ సరిగ్గా జరిగితేనే ఈ చర్యలు అన్నీ కూడా బాగుంటాయి. ఫ్యాంటాక్ ప్లస్ స్ప్రే చేసుకుంటే అండి భూమిలో ఉండే పోషకాలన్నీ కూడా మొక్క గ్రహించేలా వేరు వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వివిధ రకాల గడ్డు పరిస్థితుల్లో మొక్క ఎదుర్కొనే ఈ ఒత్తిడిని కూడా ఈ ఫ్యాంటాక్ ప్లస్ బాగా తగ్గిస్తుంది. అంటే బెట్ట పరిస్థితులు, మరోపక్క వర్షాభావ పరిస్థితుల్లో మొక్క బాగా ఒత్తిడికి లోనవుతుందండి. ఇలా ఒత్తిడిలో ఉన్న టైంలో ఫ్యాంటాక్ ప్లస్ స్ప్రే చేసుకుంటే ఒత్తిడిని బాగా తగ్గించి మొక్కలో జరగాల్సిన చర్యలన్నీ కూడా సాఫీగా జరిగేలా చేసి మొక్క ఒత్తిడిని తగ్గించి పూత, పిందె రాలకోకుండా పూతంతా కాయగా కన్వర్ట్ అయ్యేలా చేస్తుంది. ఇంకా దీన్ని అన్ని రకాల పంటల్లో అంటే కాయ, పూత, పిందె పడే అన్ని పంటల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా దీని డోసు విషయానికి వస్తే మొక్క ఎదుగుదల దశ అంటే మొదటి దఫాలో కనుక స్ప్రే చేసుకుంటే ట్యాంక్కి 10 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత కాత, పూత, పిందె పడే రెండో దశలో అయితే మాత్రం ట్యాంక్కి ఒక 15 ml to 20 ml వరకు స్ప్రే చేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా దీని కంపాటబిలిటీ విషయానికి వస్తే ఇది అన్ని రకాల పురుగు మందులు, అదేవిధంగా తెగుళ్ళ మందుల్లో కలుస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా దీని ధర విషయానికి వస్తే ఇక 100 ml బాటిల్ ధర 270 రూపాయలుగా ఉంది. ఇక ప్రాంతాలను బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం అయితే ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యాంటాక్ ప్లస్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.